నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు గయ్యాళి భార్య. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక గ్రామంలో రామన్న అనే యువకుడు అందచందాలు చూసి మోహించి ఒక పరమ గయ్యాళిని చేసుకుని చాలా కాలం నరకం అనుభవించి తన కష్టాలు ఒక స్నేహితుడికి చెప్పుకున్నాడు. ఊళ్ళోకి ఒక సాధు వచ్చాడని అందరూ తమ కష్టాలు ఆయనకు చెప్పుకొని వాటిని తొలగించుకునే మార్గం తెలుసుకుంటున్నారని స్నేహితుడు రామన్నతో అన్నాడు. రామన్న ఆ సాధువుని సందర్శించి తన బాధ చెప్పుకున్నాడు. అంతా విని సాధువు, బాబు, నేను నీలాగే గయ్యాలి భార్యతో వేగలేక సన్యాసినై తిరుగుతున్నాను, నీకేమి సలహా ఇవ్వగలను అన్నాడు. తరువాత రామన్న పొరుగు గ్రామం వేంచేసిన నిత్యానంద స్వాములను కలుసుకుని తన గోడు చెప్పుకున్నాడు. నాయన, నేను కటిక పేదవాణ్ణి, అందుచేత నాకు పెళ్లి కాలేదు, సంసారము ఎరగను, నీకు సలహా చెప్పే అర్హత నాకు లేదు అన్నాడు నిత్యానందుడు. రామన్న అక్కడి నుంచి ఒక పాడుబడిన ఇంటి సమీపంలో కూర్చొని ఆలోచిస్తుండగా ఎవరో వెనక వచ్చి భుజం మీద చేయి వేసి, నాయన, ఏమిటి నీకు వచ్చిన కష్టం? నన్ను చంద్రయ్య అంటారులే అన్నాడు. రామన్న చంద్రయ్యతో తన కష్టం చెప్పుకున్నాడు. చంద్రయ్య బిత్తరపోతూ, నేను గయ్యాలి భార్యతో వేగలేక ఆత్మహత్య చేసుకున్నాను. నా భార్య చావు బతుకుల్లో ఉన్నది, చచ్చి నా వెంట పడుతుందేమో అని హడలిపోతున్నాను అని మాయమయ్యాడు.